కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. మందలించిందన్న కోపంతో కన్న తల్లినే గొంతు కోసి హత్య చేశాడు ఓ కుమారుడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్లో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న లక్ష్మిని ఆమె కుమారుడు యశ్వంత్ గొంతు కోసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. యశ్వంత్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్లో ఉండే విజయ్ భాస్కర్, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు యశ్వంత్. బీటెక్ పూర్తి చేసిన యశ్వంత్ హైదరాబాద్లో జాబ్ ప్రయత్నాల్లో ఉన్నాడు. అకస్మాత్తుగా ఇంటికి రావడంతో తల్లి ప్రశ్నించింది. చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావంటూ మందలించింది. దీంతో ఆగ్రహించిన యశ్వంత్ తల్లితో గొడవపడ్డాడు. ఇదే విషయాన్ని లక్ష్మి తన భర్తకు వివరించింది. అయినా గొడవ సద్దుమణగలేదు. ఈ క్రమంలో మరింత ఆగ్రహించిన యశ్వంత్ తండ్రిని అడ్డు రావద్దని చెబుతూ పక్క గదిలో బంధించాడు. అనంతరం కూరగాయలు కోసి కత్తితో కన్న తల్లి గొంతును కోసి చంపాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి మొబైల్లో పాటలు పెట్టుకొని విన్నాడు. అయితే గత కొంతకాలంగా యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదని చెప్తున్నారు ఇరుగు పొరుగు ప్రజలు. వచ్చినాడు తిరిగినాడు. నేను స్నానం చేస్తాను. ఉద్యోగం బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళదేమో వాళ్ళమ్మతో ఏమంటున్నాడేమో ఏమైందో లోపల గుడ్డలు దొరుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు దొరుకుంటున్నా. స్నానం చేసిన లోపల గుడ్డలు దొరుకుంటుంటే వచ్చి గుడ్డలు దొరుకో నేను వాకిలేసినాడు. గుడ్డలు దొరుకుంటూ నేను తీసా అని వాకిలేసి అవి మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రెండు చెప్పని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని ఎంతో మెంటల్ ఉన్నది. ముందు అరిచింది. వచ్చిన వస్తానే మళ్ళీ దొక్కుంటే మళ్ళీ దుబ్బి మళ్ళీ వాకిలేసి వచ్చిన. రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఒకవైపు మానసిక స్థితి బాగాలేదని చెప్తున్నారు. అసలేంటి నిజాలేంటి, ఎలా జరిగింది ఈ ఘటనకు సంబంధించి వివరాలు చెప్పండి. సౌమ్య, కడప జిల్లా పొద్దుటూరు పట్టణం మాత్రం ఈరోజు ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఉన్నారో లక్ష్మీ దంపతులు, ఎవరైతే లక్ష్మీ విజయభాస్కర్ దంపతులకు ఏకైక కుమారుడు యశ్వంత్ ఉన్నాడు. సో తను ఇటీవల దాదాపు 4 సంవత్సరాల క్రితం బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో జాబ్ సెర్చింగ్ కోసం నేపథ్యంలో ఉన్నాడు. అయితే దానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన యశ్వంత్ సడన్ గా రావడంతో మాత్రం తల్లి ఒకసారిగా ప్రశ్నించింది. ఎందుకు చెప్పకుండా వచ్చావంటూ ఆ ప్రశ్నించిన నేపథ్యంలో మాత్రం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే యశ్వంత్ గత కొంతకాలంగా హైదరాబాద్ ఉంటున్నాడు. జాబ్ తో పాటు కూడా తనకు ఒక సినిమాల మీద ప్రభావంతో, సినిమా పిచ్చితో తను సినిమాల్లోకి వెళ్లాలంటూ కూడా తల్లిదండ్రులతో గతంలో గొడవ పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే తను ప్రతి నెలా కూడా దాదాపు వేలలో డబ్బులు తీసుకెళ్తున్నాడు. సినిమాల మీద ప్రభావంతో తన సినిమాలోకి వెళ్లాలంటూ కూడా ఇటీవల కాలంలో కొంత ఎక్కువ డబ్బులు తన తల్లిదండ్రులు వేధించడంతో ఎక్కువ డబ్బులు కావాలంటూ సో ఈ నేపథ్యంలో వారి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చినటువంటి యశ్వంత్ మాత్రం ఒకసారిగా తల్లితో వాదోపవాదాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో తండ్రి అక్కడ అదే ఇంట్లో ఉన్నాడు. తండ్రి మాత్రం ఇంట్లో ఉన్నాడు. అయితే తండ్రి బాత్రూమ్ నుంచి వచ్చి స్నానం చేస్తూ తను బట్టలు వేసుకునే నేపథ్యంలో తండ్రి ఉన్న ఏదైతే గదికి లాక్ చేసి ఒకసారిగా తల్లిపై విచక్షణారహితంగా అక్కడున్న కూరగాయల కోసే కత్తితో విచక్షణారహితంగా గొంతు కోసి ఒక్కసారిగా తల్లి మృతదేహాన్ని కూడా వచ్చి ఇంటి బయట పడేయడం మాత్రం చుట్టుపక్కల కలిసివేసింది. అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో మాత్రం చుట్టుపక్కల వారు ఆ తల్లి కేకలిమి ఒకసారిగా రావడంతో మాత్రం తను యశ్వంత్ మాత్రం ఒకసారిగా మళ్ళీ మరోసారి ఇంట్లోపలికి వెళ్ళి తన మొబైల్లో పాటలు పెట్టుకుంటూ కూడా తన గదిలికి లాక్ చేసుకుని పాటలు వింటూ వినడం కూడా తన మానసిక స్థితి సరిగా లేనట్టయితే స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా యశ్వంత్ ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వచ్చి కేవలం డబ్బుల కోసం మాత్రమే ఇంటికి వస్తాడు. డబ్బులు తీసుకుని మళ్ళీ హైదరాబాద్కి వెళ్తాడు. శివ, ఆయన ప్రవర్తన, యశ్వంత్ ప్రవర్తన ఏ విధంగా ఉండేది? అంటే తండ్రి ఏమి చెప్తూ ఉన్నాడు దీనికి సంబంధించి? ఇలాంటి అంటే తల్లిని చంపేసి బయటపడేసి ఇలాంటి బిహేవియర్ ని చూస్తుంటే మానసిక స్థితి బాగోలేదని అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కానీ ఇది చేయలేదా? అయితే యశ్వంత్ అయితే మాత్రం గతంలో కూడా 1-2 సార్లు హాస్పిటల్ తీసుకెళ్లారు. తను జులైగా తిరగడం, బీటెక్ పూర్తి చేసినప్పటికీ కూడా తనకి ఎలాంటి ఉద్యోగం రాకపోవడం, మరోసారి తన సినిమాల మీద పిచ్చితో తను హైదరాబాద్ అంటూ వస్తున్నాడు. తను చూపించినప్పటికీ కూడా తను హాస్పిటల్ చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్తూ వస్తున్నాడు.
అది అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా తనకు చెబుతున్న నేపథ్యంలో మాత్రం తన మానసిక స్థితి సరిగా లేకపోవడం, జాబ్ లేకపోవడం, సో ఈ నేపథ్యంలో ఒకసారి తల్లిదండ్రులతో మొదటి నుంచి కూడా ఘర్షణ వాతావరణం, వీటన్నిటి నేపథ్యంలో మాత్రం తన విజయభాస్కర్ కుమారుడికి అడిగేంత డబ్బులు ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే తనకు ఏకైక కుమారుడు ఒకడు కావడం, తన స్థితి సరిగా లేనప్పటికీ కూడా తను అడుగుతున్న నేపథ్యంలో మాత్రం తనకు డబ్బులు ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా తను డబ్బులు పూర్తి స్థాయిలో జులాయిగా తిరిగి తను వేస్ట్ చేసి మళ్ళీ మరోసారి ఇంటికి రావడం అంటే తన స్థితి మనస్థితి, ఎందుకంటే తను ఇంత కిరాతకంగా హత్య చేసిన నేపథ్యంలో అది చూస్తే మాత్రం తన స్థితి సరిగా లేదంటూ ఆ తండ్రి చెబుతున్నాడు. స్థానికులు అయితే ఉన్నారు, ఇరుగు పొరుగు వారు కూడా ఇదే చెప్తున్నారు. తన మానసిక అంటే ఒక్కోసారి బాగుండే నేపథ్యంలో మాత్రం తల్లిదండ్రులతో కొంచెం వాగ్వాదిస్తాడు. డబ్బులు తీసుకున్న వెంటనే మాత్రం తను అంటే వెళ్ళిపోవడం, అంటే ఈ వీటన్నిటి నేపథ్యంలో మాత్రం తన మానసిక స్థితితో పాటు కూడా జులాయిగా తిరగడం, ఇవన్నిటినీ కూడా మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు తను భరిస్తూ వచ్చారు. తను ఏం చెప్పపోయినప్పటికీ కూడా, ఏ జాబ్ చేయకపోయినప్పటికీ కూడా తనకి పూర్తి స్థాయిలో తనకు మద్దతు ఇస్తూ తను చూపిస్తూ వచ్చినప్పటికీ కూడా ఈ తల్లి మీద ఇంత కిరాతకంగా దాడి చేసి హత్య చేసి బయట పడేసిన ఘటన మాత్రం పూర్తిగా స్థానికులను కలిసివేసింది. అయితే యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా చేశాడా, లేదంటే తను జులాయిగా తిరుగుతూ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అలా చేశాడని మాత్రం పోలీసుల విచారణలో బయటపడే అవకాశం ఉంటుంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ద అప్డేట్స్. ఒక రైట్ చూస్తున్నాం కదా, యశ్వంత్ కి సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మానసిక స్థితి బాగాలేదా, మరి ఒకవేళ పొరపాటున మందలించడంతో కోపానికి గురై చేశాడా అనే ప్రెజెంట్ కి సంబంధించి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అసలు యశ్వంత్ కి సంబంధించి డాక్టర్స్ పిలిపిస్తూ ఉన్నారు. డాక్టర్ కి సంబంధించి ఏం చెప్తారు అనే దాని మీద కేసు ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.